చాలా కథలు వస్తున్నాయి, మీ అందరికీ తెలిసిందని. ఎంటర్టైన్మెంట్లు, సస్పెన్స్ ఇవన్నీ చాలా వస్తున్నాయి. బట్ ఏదో ఒక కొత్త పాయింట్తో వెళ్ళాలని, చిన్నోళ్ళతోనైనా కొత్త పాయింట్తో వెళ్ళాలి అనే ఒక ఆలోచనతో చాలా కథలు విన్నాం. అందులో నాకు శ్రీనివాస్ గారు చెప్పిన కథ చాలా బాగా నచ్చింది అనమాట. ఈయన మలయాళం సిద్దిక్ గారు దగ్గర వర్క్ చేసినారు. చాలా గొప్ప అద్భుతమైన కథ అది. ముందు మీకే చెప్తాను ఎలా ప్రజెంట్ చేసి చూపిస్తామనేది, నా ఎక్స్పీరియన్స్తో ఎలా చూపిస్తాననేది మీకు చెప్తాను. బట్ కథలో మాత్రం ఒక 3 క్యారెక్టర్లు, మెయిన్ క్యారెక్టర్లు. ఈ 3 క్యారెక్టర్లు 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ క్యారెక్టర్, ఒక అమ్మాయి ఏమో వైఫ్ అండ్ లవరు. ఒకరికి వైఫ్, ఒకరికి లవర్ అనమాట. అలాంటి క్యారెక్టర్. బట్ డిఫరెంట్ కామెడీ సార్. కామెడీలో కూడా డిఫరెంట్ కామెడీ. ఈ సినిమాని ఒక అద్భుతమైన అంశంతో ముందుకు తీసుకెళ్తామనేసి మా ప్రయత్నంగా ప్రయత్నిస్తున్నాం. జ్యోతి ప్రసన్న మూవీస్కి ముందుగా మొట్టమొదటి ప్రొడక్షన్ చేస్తున్నందుకు అభినందనలు తెలియజేసుకుంటూ, కానీ ఈ స్టోరీ వినగానే నాకు కంపల్సరీ చేయాలనిపించి ఎలాగైనా చేద్దాం సార్, ఇంకా దీని గురించి వెనక్కి బ్యాక్ స్టెప్ వేయకండి అని చెప్పడం జరిగింది. లక్కీగా మంచి హీరోయిన్స్ మనకు సునీత గారు, అలాగే నీలం గారు, అలాగే యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు, మరి హీరో గారి గురించి అందరికీ తెలుసు. ఆయన లాస్ట్ మూవీలో కూడా చాలా మంచిగా మనకి చేశారు కాబట్టి, సో అందరికి కూడా ఈ మూవీ మంచి హిట్ అవుతుందని చెప్పి, ఈ స్టోరీ తమాషా, కానీ ఈ తమాషాలో చాలా సీరియస్నెస్ కూడా ఉందని నాకు అర్థమైంది ఈ స్టోరీ విన్నాక. సో ఈ మూవీ సీరియస్గా ఉంటుంది, తమాషాగా ఉంటుంది, అలాగే కామెడీ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఇది మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ, మీ అందరి ఆశీస్సులు, మీడియా సోదరులు అందరి ఆశీస్సులు కూడా ఈ మూవీకి ఉండాలని చెప్పి మా హీరో గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తమాషా టైటిల్ చాలా మంచి టైటిల్. అది నాకు ఫస్ట్ ఒక 4-5 months బ్యాక్ శ్రీనివాస్ గారు నా దగ్గరికి వచ్చి కథ చెప్పారు. ఇది అప్పటికి మా దగ్గర ప్రొడ్యూసర్ లేరు, ఎవరు లేరు. కథ బాగుందన్న, దాన్ని అంటే ఈ కాస్ట్ని మనం పెట్టించాలి అంటే గ్యారంటీగా ఒక ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసరే కావాలి, కానీ ఎవరో వచ్చి మనీ మేకింగ్కి వచ్చి ప్రొడ్యూసర్ వెళ్తే అవ్వదు ఈ సినిమా. కాబట్టి మంచి ప్యాషన్ ఉన్న వాళ్ళు వస్తేనే మన ఇద్దరం మళ్ళీ కలుద్దాం అని అనుకున్నాం. అప్పుడు కరెక్ట్గా 4 months తర్వాత విజయ్ గారు నా దగ్గరికి రావడం, ఆ తర్వాత ఏమో తేజ గారు, వీళ్ళు వచ్చిన తర్వాత సార్ మాకు ఈ మూవీని ఒక మంచి అవుట్పుట్తో మేము బయటికి తేవాలనుకుంటున్నాము. సో కథ వాళ్ళకి బాగా నచ్చింది. సో ఈ మూవీలో మెయిన్లీ 3 క్యారెక్టర్స్ మీద టర్న్ అవుతూ ఉంటుంది. శృతి కానీ, నీలం కానీ, వీళ్ళిద్దరిది కూడా చాలా కీ రోల్ ఉంటుంది. నాతో పాటు ఈక్వల్ షేరింగ్, అంటే లైక్ క్యారెక్టర్సే తీసుకెళ్తాయి మూవీని. సో అది చాలా మంచి లైన్, దాన్ని అంతే బాగా చేశారు వీళ్ళు. అండ్ కామెడీకి చాలా స్కోప్ ఉన్న సబ్జెక్ట్ అనమాట ఇది. సో ఆ కామెడీ డెవలప్మెంట్ ఇవన్నీ రావడం వల్ల దానికి తమాషా అని టైటిల్ పెట్టడం జరిగింది. రఘురామ్ ట్యూన్స్ కూడా బాగుంటాయి అని ఆశిస్తూ, అంటే ఇంకా నేను వినలేదు, వింటాను ఇవాళ. థ్యాంక్ యూ, విషెస్ ఆల్ ది బెస్ట్. తమాషా టైటిల్ చాలా బాగుంది, స్టోరీ అంతకన్నా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన, నా మీద నమ్మకంతో నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన మొత్తం తమాషా యూనిట్కి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ మూవీలో టోటలీ 5 songs ఉంటాయి అండ్ ఒక బిట్ సాంగ్ కూడా ఉంది. సో మ్యూజిక్కి చాలా స్కోప్ ఉన్న సబ్జెక్ట్. అండ్ డైరెక్టర్ గారు అండ్ ద హోల్ టీమ్, వాళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీమ్ కానీ, ప్రొడ్యూసర్ కానీ అందరికీ మంచి క్లారిటీ ఉంది. అంటే స్క్రిప్ట్ పరంగా క్రియేట్ అయిన సిచ్యుయేషన్స్ అని పెట్టాలని పెట్టినట్టు కూడా ఉండవు సాంగ్స్. సో డెఫినెట్గా మ్యూజిక్కి చాలా స్కోప్ ఉంది. కాబట్టి ఈ సినిమా మంచి హిట్టే కాకుండా మ్యూజికల్ హిట్ కూడా అవుతుంది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఐ ప్రామిస్ టు గివ్ మై బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను సునీత మారస్యార్. ఈ మూవీలో వన్ ఆఫ్ ద లీడ్ రోల్ ప్లే చేస్తున్నాను. దీంట్లో వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ క్యారెక్టర్. అండ్ ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. మీ అందరికీ మంచి ఎనర్జెటిక్గా, మంచి తమాషాగానే ఉంటుంది ఈ మూవీ మొత్తం. అండ్ ఈ మూవీకి మీ అందరి సపోర్ట్ ఇంకా బ్లెస్సింగ్స్ మాకు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. The director, producer, both my co-stars. The reason why I came on board for this project is obviously because the script plays a major part, and I'm glad that such good characters have been written for all of us, and I hope you all support us throughout the journey of the film. విజయ్ గారి గురించి మోస్ట్లీ మీకు అందరికీ తెలిసి ఉంటుంది. కూల్ ప్రొడ్యూసర్ అనమాట. నిజంగా నాలాంటి వాడికి, అంటే నాలాంటి ఇన్ ద సెన్స్ కొత్త డైరెక్టర్కి ఇటువంటి ప్రొడ్యూసర్ దొరకడం అనేది చాలా అదృష్టం. ఎందుకంటే ఆయనకి A to Z తెలుసు. ప్రాజెక్ట్లో ఎక్కడ ఏం చేయాలి, ఎలా చేయాలి, డైరెక్టర్ ఏం కోరుకుంటున్నాడు, ప్రాజెక్ట్కి ఏం కావాలి, ఏం కాకూడదు, ఏం అక్కర్లేదు, అవన్నీ కూడా చాలా పొలైట్గా ఆయనకి ఈవెన్ నచ్చిన విషయమైనా చాలా పొలైట్గా, చాలా హంబుల్గా చెప్తారు. ఈక్వలెంట్గా శివారెడ్డి గారు
ఆయన ఇంకైతే ఇంకా 100% ఇంకా ఇంకా టూ కూల్ అనమాట. తమాషా అనే టైటిల్ దొరకడం కూడా చాలా చాలా అదృష్టకరమైన విషయం. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ గారు రఘురామ్ గారు, సో అంతా కొత్త ఫ్లేవర్తో. ఇంకపోతే మా డిఓపి గారు పూర్ణ గారు ఇంక చెప్పనక్కర్లేదు. సో అంతా మంచి టీం, ఒక పాజిటివ్ నోట్లో వెళ్తున్న సినిమా ఇది. సో అందుకనే అందరికీ చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎనర్జెటిక్గా ఉంది. ఇంకపోతే హీరో గారి గురించి ఇంకా చెప్పాలంటే ఆయనకి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి, స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి.